మోడీకి గుడులు కరీంనగర్లో మొదలు. మోడీ బాటలో పయనిద్దాం, తెలంగాణలో బీజేపీని గెలిపించుకుందాం. పేదల దేవుడు మోడీని కొలుద్దాం, మోదీ పాలననే కోరుకుందాం. పేదల దేవుడు మోదీ కట్టుకుందాం గుడి, బండి సంజయ్ ఇలాకాలో మోదీ తొలి గుడి. పాలకుడే కాదు పేదల దేవుడు మోడీ. అసలు మోడీ ఎవరు? మోదీ అనే మన ప్రధాన సేవకుడు, ప్రధాన మంత్రి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అండ్ ఫిలాసఫికల్ స్కూల్తోని బయటికి వచ్చిన ఘనుడు, గుణాత్మకుడు, నిజంగా చెప్పాలనంటే పరిపాలన దక్షత తెలిసినోడు. ఇది నిజంగా మోదీకి లాభం చేకూరుస్తుందా? ఆర్ఎస్ఎస్కి ఏమైనా లాభం ఇస్తుందా? ఆ కాడికి వస్తే పార్టీ బీజేపీకి ఏమన్నా ఇస్తుందా అని అంటే ఇది బండి సంజయ్ యొక్క బృందమో లేకపోతే బండి సంజయ్ గారు నిజంగా చెప్పాలి. పేర్లు పెట్టి మోదీ రాజకీయాలు చేయలే. ఆ పదవికి దేశానికి త్యాగం చేసిన తపస్వి మోదీ. భజన బృందం బండి. గుజరాత్లో అయినది ఏమన్నా మీకు విగ్రహాలు కనబడతాయా? మోదీ అనే ఈ వ్యక్తి మోదీ ఎందుకు అయింది తెలుసా? రాజధర్మ వైపు అడుగులేసిండు కాబట్టి. బండి అనే ఈ వ్యక్తి బండి లెక్క ఎందుకున్నాడు చెప్పాలనా? రాజభక్తి వైపు ఈయన అడుగులేసిండు కాబట్టి. నేటి రాత్రి 14 జూన్ అంటే నిన్ననే కదా, సండే. నిన్న ఒక కథనం రాసింది. ఏం కథనం రాసిందంటే, రామరాజ్యం గురించి వింటున్నాం, యుగ యుగాలుగా కలుస్తున్నాం, కృష్ణుడి పాలన తెలుసుకున్నాం, ఇద్దరి పాలన మోడీలో చూస్తున్నాం. మోడీకి గుడులు కరీంనగర్లో మొదలు. మోడీ గుడులు కట్టుకుందాం, అందరం గుండెల్లో ఆరాధిద్దాం. మోడీ బాటలో పయనిద్దాం, తెలంగాణలో బీజేపీని గెలిపించుకుందాం. దేశమంతా తెలంగాణ వైపు చూసేలా చేద్దాం. పేదల దేవుడు మోడీని కొలుద్దాం, మోదీ పాలననే కోరుకుందాం. బీజేపీ కార్యకర్తల అభిష్టం నెరవేర్చుకుందాం. 25 కోట్ల మంది పేద ప్రజల ఆకలి తీర్చుతున్న పాలకుడు మోదీ. ఫైన్. పేదల దేవుడు మోదీ కట్టుకుందాం గుడి, బండి సంజయ్ ఇలాకాలో మోదీ తొలి గుడి. కారణజన్ముడు మోడీ, గుడి కట్టి చాటుకుందాం భక్తి. విశ్వగురువుగా ప్రపంచమంతా కీర్తిస్తోంది మోడీని. దేశం కోసం, ధర్మం కోసం మోడీని పాలకుడి చేసుకుందాం. 2047 దాకా మోదీని ప్రధానిగా గెలిపించుకుందాం. పాలకుడే కాదు పేదల దేవుడు మోడీ. భవిష్యత్ తరాలకు తెలిసేలా మోదీ గుడులు కట్టుకుందాం. దేశ ధర్మ చరిత్రలో మోడీని చూసుకుందాం. ఇది నేటి రాత్రిలో రాసిన కథనం. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే ఫ్రెండ్స్, గిరీష్ నువ్వు ఇప్పుడు మాట్లాడకుండా ఉంటామా? ఇట్లా పేపర్లలో వేసిన తర్వాత, కరీంనగర్ సాక్షిగా బండి సంజయ్ గారి ఫోటోలు వేసిన తర్వాత మనం దీని మీద మాట్లాడకుండా ఉంటామా? ఖచ్చితంగా మనం ఒక ఛానల్ నడుపుతున్నాము అండ్ ఆబ్వియస్లీ నేను ఇష్టపడే వ్యక్తిని కూడా మాట్లాడుతుంటాను. కానీ గుడి కట్టాలా అనే ఒక టాపిక్ మీద ఇలా మనం డిస్కస్ చేద్దాం. ఇలా మళ్ళీ ఇది పేపర్ ప్రేరేపితమా లేకపోతే బండి సంజయ్ గారి బృందం ప్రేరేపితమా లేదా బండి సంజయ్ గారే దీన్ని మోటివేట్ చేసిరా అనేది నాకు అర్థం కాలే. బట్ నేను నాకు తెలిసిన నా మోదీ గారి గురించి మాట్లాడతా జరసేపు. మోదీ గారు అనేది ఆయన ఇమేజ్ గవర్నెన్స్తో తెచ్చుకున్నాడు. ఏదో భజనతోనో గుడ్డి భక్తితోనో ఈ డివోషన్తోనో ఈ డిస్ప్లేలతోనో కట్టిన బ్యానర్లతోనో మోదీ కాలే, ప్రధాన సేవకుడు కాలే. మళ్ళీ అలా ఈ నేటి రాత్రి రాసిన కథనంలో బండి సంజయ్ డైలమా ఏంది అని అంటే, మోదీ అనే వ్యక్తి ఒక లెగసీ బిల్డ్ చేసిండు. ఆ లెగసీ అనే బిల్డ్ చేసిండు అని అంటే అది సేవతో చేసిండు, అంతేగాని ఒక రాతి కట్టడంతో కాదు. నాకు తెలిసిన మోదీ గురించి నేను చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఇలా ఏదైతే ఈ పేపర్ల ఆర్టికల్ వచ్చింది చూడు, ఒక పెద్ద క్వశ్చన్ దారి తీస్తుంది. ఏందని అంటే మోడీ గురించి కాదు, బీజేపీ గురించి కాదు. నిజంగా చెప్పాలనంటే ఒక పొలిటికల్ కల్చర్, భజన పొలిటికల్ కల్చర్ అనేది ఒకటి ఉంటుంది చూడు, మోడీ చుట్టూ కూడా మొదలైందా అననే ప్రశ్న కార్యకర్తల మనసులల్లో స్టార్ట్ అయ్యేటట్టు చేస్తున్నది ఈ ఆర్టికల్. ఫండమెంటల్ క్వశ్చన్ ఏంది అని అంటే అసలు మోడీ ఎవరు? మినిస్టరు ఇయ్యాల ఈయనని ఈ రకంగా మడితో కట్టుకుంటా మోదీకి గుడి అననే ముచ్చట ఎందుకు వస్తున్నది అని అనేది ఒకటి అర్థమైతలేదు అని అంటే మన రూట్స్ కోసం మనం పోవాలనంటే మోదీ రూట్స్ ఏడికైనా వచ్చినాయో ఒకసారి ఆలోచించాలా. మోదీ అనే మన ప్రధాన సేవకుడు, ప్రధాన మంత్రి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అండ్ ఫిలాసఫికల్ స్కూల్తోని బయటికి వచ్చిన ఘనుడు, గుణాత్మకుడు, నిజంగా చెప్పాలనంటే పరిపాలన దక్షత తెలిసినోడు. మళ్ళీ అలా బండి సంజయ్ గారు కూడా ప్రతిసారి ఆయన మీటింగ్లలో కూడా ఆయన ఏమని అన్నాడు, నేను కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్ముకొని వచ్చినోని కట్టర్ కాషాయ కార్యకర్తని అని చెప్పిండు. మళ్ళా కట్టర్ కాషాయ కార్యకర్త ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అని చెప్పినప్పుడు మూలాలు నేను కూడా వెతుకుతున్నప్పుడు నాకు తెలిసిన మూలాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు
ఎవరిని కూడా సంఘం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేవుణ్ణి చేయలేదే. కేవలం ఎగురుతున్న కాషాయ భగవా ధ్వజ్ మా గురువు అని చెప్పిందే. మళ్ళా ఎగురుతున్న కాషాయ జెండా మా గురువు అని అన్నప్పుడు ఇక్కడ వ్యక్తి భజన ఏడున్నది అంటే ఇండివిజువల్స్, వ్యక్తులు టెంపరరీ, నేషన్ దేశం అనేది పర్మనెంట్, సేవ అనేది స్వ కంటే ఎక్కువ, భారత్ మాతా సుప్రీం అని మాట్లాడిన ఆర్ఎస్ఎస్ మూలాలు నన్ను ప్రేరేపిస్తాయి. ఇది కదా నన్ను ఆకర్షితుని చేసిన ఈ సంఘం వైపు అనన్న అడుగులు నాకు మళ్ళొకసారి పునః గుర్తొస్తాయి. ఆర్ఎస్ఎస్ ఎన్నడూ కూడా వ్యక్తిగత భజనకు దారి ఆస్కారం ఇచ్చిందా? అంతెందుకు, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు, గురూజీ, పెద్దలు, పూజ్యులు, పరమ పూజనీయ హెగ్డేవార్ గారు కానివ్వండి, గోల్వాల్కర్ గారు కానివ్వండి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానివ్వండి, అభినవ జాతిపిత అని చెప్పుకునే అటల్ బిహారీ వాజ్పేయి గారు కానివ్వండి, వీళ్ళందరికీ గుడులు ఉన్నాయా? వీళ్ళకేమన్నా మూర్తులు చేసినామా? ఆర్గనైజేషన్ కంప్లీట్గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఒకటే ఒక ఐడియాతో ముంగడిపోతుంది. అది జాతీయ భావాలున్న ఐడియాలజీ, ఒక నేషనలిస్టిక్ ఐడియా. వ్యక్తి చుట్టూ ఏడ నా సంఘం, మన సంఘం తిరిగింది. దీనివల్ల నిజంగానే మోడీకి బెనిఫిట్ అవుతుందా అని అంటే చలో మాట్లాడుకుందాం. కాకపోతే మోడీకి ఇబ్బంది కలుగుతుంది కదా ఈ మోడీ టెంపుల్ నరేటివ్ అనేది. ఇది నిజంగా మోదీకి లాభం చేకూరుస్తుందా? ఆర్ఎస్ఎస్కి ఏమైనా లాభం ఇస్తుందా? ఆ కాడికి వస్తే పార్టీ బీజేపీకి ఏమన్నా ఇస్తుందా అని అంటే ఇది బండి సంజయ్ యొక్క బృందమో లేకపోతే బండి సంజయ్ గారు నిజంగా చెప్పాలి. ఆయన కావాల్సింది ఏమన్నాడంటే గవర్నెన్స్ క్యాపబిలిటీ ఉండాలా అని చెప్పి మాట్లాడుతున్న ప్రధాన సేవకుడు మాటలు మరిచి కేవలం భజన లాయాలిటీ ఉండాలా అనే బండి సంజయ్ గారి అర్థానికి దారితీస్తుందా లేదా? మోదీ గారే దీన్ని అప్రూవ్ చేస్తాడా అని చెప్పి మాట్లాడితే నాకు మోదీ గారి పొలిటికల్ జర్నీ మళ్ళొకసారి పునః సమీక్ష చేసుకోవాలనిపించింది. సమీక్ష చేసుకోవాలనంటే నాకు మోదీ గారి హాట్లైన్లో గిరీష్ గారితో అయితే మాట్లాడాడు కదా. సో ఆయన సంక్షేమ పథకాలు ఎప్పుడైతే నేను తీసుకొని మాట్లాడుతున్నానో ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నా. ప్రధానమంత్రి కిసాన్ యోజన అని పెట్టిండు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెట్టిండు, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అని పెట్టిండు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అని పెట్టిండు. మోడీ కిసాను, మోడీ గరీబ్ కళ్యాణ్ అను పేర్లు పెట్టి మోదీ రాజకీయాలు చేయలే. ఎవడెంత పెద్ద తోపైనా వాడు ప్రధానమంత్రి పేరుతోనే పెడదాము అని చెప్పి నడిపించిండు. మోడీ హౌసింగ్ స్కీము లేదు, మోడీ రోడ్డు స్కీము లేదు. కన్సిస్టెంట్గా ఆ కుర్చీకి, ఆ పదవికి, దేశానికి త్యాగం చేసిన తపస్వి మోదీ. భజన బృందం బండి. మోడీకి బండికి ఉన్న తేడా నాకు ఇక్కడ కనబడుతుంది. ఎందుకనంటే దశాబ్దాల వారి పాటు గుజరాత్లో గెలవాలనంటే మంచోడికి పచ్చిగా అవుతుంది ఫ్రెండ్స్. గుజరాత్లో గెలవాలనంటే ఇవాళ ఆ గెలుపు గుర్రం గుజరాత్కేని మొదలెడితే ఇవాళ భారతావనిని కూడా మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి అయి మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాము అని చెప్పి మాట్లాడితే నాకు ఆయన రూట్స్ గుజరాత్కేని ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేయబుద్ధి అయింది. ఆ మహనీయుడి రూట్స్ ఎందుకు అనంటే గుజరాత్లో అన్ని సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రి ఉన్నా, ఇప్పుడు గుజరాత్ ముద్దుబిడ్డ అయినా ప్రాంతీయవాదం ఎవరు మరవరు. ఆయన గుజరాత్ బిడ్డ, ముద్దు బిడ్డ. గుజరాత్లో ఆయనది ఏమన్నా మీకు విగ్రహాలు కనబడతాయా? పోనీ మోదీ గారి యొక్క మెమోరియల్ ఏమైనా కనబడతాయా? మోదీ యొక్క కుటుంబానికి బ్యానర్లు కనబడతాయా? మోడీ ఫ్యామిలీ పాలిటిక్స్ అని చెప్పి ఏంటన్నా మీకు ఒక్క దగ్గరనన్నా దాఖలాలు కనబడతాయా? నాకు తెలిసి ఆ మహనీయుడు ఏకైక బంధుత్వం పెట్టుకున్నాడు ఈ భూమి మీద అనంటే బతుకున్నన్ని రోజులు ఆయన కన్న తల్లితో తప్ప సొంత అన్నదమ్ములతో కూడా రిలేషన్షిప్ పెట్టుకొని తపస్వి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. అసుంటి మోదీని బద్నాం చేస్తుండు బందీ కాదా? ఇవాళ ఈ విషయము అది సపోర్ట్ అవుతుందా లేకపోతే అపోజ్ అవుతుందా? డిస్టింక్షన్ డిస్కస్ చేయాలి కదా. మోడీ ప్రతిసారి ఒక మాట ఏమని అన్నాడంటే నన్ను నా డెలివరీతో జడ్జి చేయి, నా భజనతో కాదు అని అన్నాడు. పొద్దున్న లేస్తే నా మీద మస్తు తిడతారు రా భయ్. और वो जितना गाली देता है ना उतना शक्ति मुझे मिलता है. Now the real political question is దేవాలయాలు అనేటివి బెంచ్ మార్కా పొలిటికల్ సక్సెస్కి?
లేకపోతే ప్రజలకు చేసే సేవ బెంచ్ మార్క్ అవుతుందా? ఇప్పుడు మోదీ గారికి గుడులు కట్టిండ్రు అని అనుకుందాం, చలో నాకు కూడా మోదీ ఇష్టం కాబట్టి నువ్వెందుకు మద్దతు తెలుపుతలేవురా గిరీష్ అని చెప్పి మాట్లాడితే, మోదీ గారికి గుడి కట్టాలని చెప్పి నేను కూడా మద్దతు తెలిపిన అనుకో, రేపు ఇలా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఏమంటాడు, కాంగ్రెస్ గుడి కూడా కడదాం, గాంధీల గుడిలు కూడా కడదామని అంటాడు. నాకు తెలిసి నల్గొండలో కూడా నాకు తెలిసి మోహన్ దాస్ నాకు ఇష్టమా లేదా, నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతానా లేదా మహాత్మా గాంధీ గారి గురించి అంటే ఆయనది కూడా ఏదో గుడి కట్టిరట. మళ్ళీ ఎంతమంది పోయినరు, ఎంతమంది దర్శనాలు చేసుకొని వచ్చిర్రు చెప్పాలి కదా. మన తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి కూడా గుడి కట్టాలని చెప్పి మాట్లాడతారు కదా. ఇదే బండి సంజయ్ గారు యాదగిరి గుట్టల వెనకటికి కేసీఆర్ గారు బొమ్మ పెడితే రచ్చ రంబోలైంది ఈయన అధ్యక్షతన, గుర్తుందో లేదు. మళ్ళీ ఆనాడు లేని పంచాయతీ ఈనాడు పంచాయతీ ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎంఐఎంఓలు కూడా అడుగుతారు. మా పార్టీ ఫౌండర్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ విగ్రహం చేపియాలా, గుడి కట్టుకుంటాం మేము కూడా, లేదా మస్జిద్ కట్టుకుంటాం. వాళ్ళు వ్యక్తిగత పూజ చేయరు కాబట్టి నడిచిపోయింది అనుకో, వాళ్ళు రారు. కాకపోతే వాళ్ళు కూడా అంటారు हम भी बना लेंगे भाई, एक अच्छा खासा स्टैचू बनाएंगे हमारे वालदा का అని చెప్పి అంటారా అన్నారా? డెమోక్రసీ ఏమవుతుంది తెలుసా, స్లోలీ షిఫ్ట్ అవుతున్నది. ఏందనంటే దేశభక్తి నుంచి భజన భక్తి సైడు పోతున్నదా లేదా? ఇది దేశానికి మంచిదా డేంజరా? నేను ఇవాళ అడుగుతున్నా. లీడర్లు అంటే కొమ్ములున్నోళ్ళ లేకపోతే సేవకుల? లీడర్స్ ఆర్ సర్వెంట్స్, నాట్ డివైన్ థింగ్స్ బ్రదర్. లీడర్స్ ఆర్ నాట్ డివైన్ ఎంటిటీస్. బండి సంజయ్ గారికి సూటి ప్రశ్న, డెమోక్రసీలో దేవుడికి ఏం పని ఉంటుంది? ఒక మాట అడుగుతున్నా, డెమోక్రసీలో దేవుడికి ఏం పని ఉంటుంది, ఏం రోల్ ఉంటుంది దేవుడికి? కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ దీన్ని ఆన్సర్ చేసింది. ఏందని అంటే హయ్యెస్ట్ అథారిటీ ఎవరిదన్నా ఈ దేశంలో ఉన్నది అని అంటే ప్రధానమంత్రిది కాదు, ముఖ్యమంత్రిది కాదు, లేదా మీరు తీసుకుంటున్న మంత్రిత్వ శాఖ మీకు కూడా ఏదో ఉన్నది కదా, ఆ మంత్రి కాదు, ఏ మంత్రిది కాదు. నిజంగా చెప్పాలనంటే హయ్యెస్ట్ అథారిటీ నా దేశ రాజ్యాంగం ఎవరికన్నా చేతిలో పెట్టింది అని అంటే అది భారతీయుల చేతిలో పెట్టింది. ఆయననే భారత పౌరులు అని చెప్పి మాట్లాడతారు. వాడే భారత పౌరుడు. ఈ డెరివేషన్ ఆఫ్ సూపర్ పవర్ అనేది ఓటర్లకు ఇచ్చింది. అందుకే దేశానికి ప్రధానమంత్రి మూడోసారి అయినా నేను ప్రధాన సేవకుణ్ణే అని చెప్పి మాట్లాడతాడు ఆ తపస్వి. నువ్వు ఓటర్లు లేకపోయిన ఉంటే నీకు ఎమ్మెల్యేలు వస్తారు రాబాయ్, నీకు ఓటర్లు లేకపోతే నువ్వు ఎంపీ అవుతావు రాబాయ్, నువ్వు ఎంపీ కాకపోతే నువ్వు మినిస్టర్ అవుతావు రాబాయ్, నువ్వు మినిస్టర్ కాకపోతే నువ్వు పిఎం సీఎం ఏదో కట్టలుగట్ట అవుతావు రాబాయ్. అయినా నీకు 5 సంవత్సరాలే కదా రాబాయ్ ఆ పదవి. పర్మనెంట్ ఓటర్, నేను సచ్చే వరకు వేసేది ఎవడు? ఓటు ఓటర్. తోపెవడు? తురుము ఎవడు? మోతబర్ ఎవరికి? ఓటర్కి. ఓటర్కి గుడి కట్టాలి రాబాయ్. ఎవడైనా కడితే దేశ ప్రజలకు కట్టాలా, దేశ రాజ్యాంగానికి కట్టాలా? అందుకే నా దేశ ప్రధాని దేశం యొక్క రాజ్యాంగాన్ని ఏనుగు మీద కూర్చొని ఆనాడు ఆయన కలగన్నాడు. ఆనాడు నేను ప్రధానమంత్రి అయితా, అప్పుడు ఈ ఫోటోలు వాడుకుంటా కలగన్నాడా? ఎవరైనా చేసిరా ప్రధానమంత్రి? పోనీ ఏదైనా ముఖ్యమంత్రి చేసిండా? గజారోహణ అంటారు దాన్ని. ఏనుగు అని అంటే అత్యంత పవిత్రమైన సింబల్ మనకు ప్రాస్పరిటీకి. ఏదైనా రాజ్యానికి ఏనుగులు చెక్కుంటే అబ్బా ఈ రాజ్యం అంత సంపన్నమైన రాజ్యమా అని మాట్లాడతారు. అట్లాంటి సంపన్నమైన రాజ్యంలా గుజరాత్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని ఏనుగు మీద పెట్టి తీసుకోబోయిండు అని అంటే రాజ్యాంగానికి ఎంత విలువిచ్చిండు ఆయన. ఇప్పుడు బండి సంజయ్కి ఇది కొత్త విషయం కాదు. ఎందుకు చెప్పాలనా, ఇది ప్రతిసారి ఇదే పంచాయతీ. వెనకటికి కూడా అమిత్ షా గారు వచ్చినప్పుడు చెప్పులు మోసిండ్రు. చెప్పులు మోసినంత మాత్రాన చరిత్ర మారదు, మన చేతులు మారాయి కదా. కరెక్టా రాంగా? నేను అనేది ఏంటంటే దీన్ని మనము విశ్లేషకారులు ఏమని మాట్లాడతారు తెలుసా, దీన్ని సింబాలిజం అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ భజన బృందానికి అర్థమవుతుందో లేదో సింబాలిజం అంటే ఏంది, నేను తెలుగులో కూడా చెప్పా, నాకు కూడా రాచెలుపోను. నేను కూడా వెనకటికి మీ భజన చేసిన ఉన్నాయి కదా. సింబాలిజం అంటే ఏంది? ఏడైతే సింబాలిజం ఎండ్ అవుతుంది చూడు, ఆడ గవర్నెన్స్ మొదలవుతుంది. ఎందుకంటే నీ సింబాలిజం వ్యక్తిగత భజన అనేది పోతుంది కదా. ఏదైతే మినిస్ట్రీ లా అండ్ ఆర్డర్ కాపాలా, ఇంటర్నల్ సెక్యూరిటీ కాపాలా, గవర్నెన్స్ అవుట్కమ్స్ మీద మాట్లాడాలా, అది కేవలం చెప్పులు మోసేదాకా మిగిలిపోయింది అని అంటే ఇది మన అదృష్టమా దురదృష్టమా అని చెప్పి మాట్లాడుతున్నా. దేశం ఎప్పుడు కూడా టెంపుల్ పాలిటిక్స్కి దారి తీసిందా? టెంపుల్ పాలిటిక్స్ అనేటివి ఒక స్టేజ్ వరకు మంచిగా ఉంటాయి, టెంపరీ పాలిటిక్స్ అంటారు దాన్ని. అంతెందుకు పరమ పూజనీయ సర్సంచాలక్జీ మోహన్జీ భగవద్ గారు కూడా మాట్లాడారు ఎన్నోసార్లు. రామ జన్మభూమి శకం అయిపోయింది, గుడి కట్టుకున్నాం, భవ్య దివ్య రామ మందిరం బాలరాముడు దర్శనమిస్తున్నాడు, ఇక దేశాభివృద్ధి రాష్ట్ర నిర్మాణ్ వైపు పోదాం అని చెప్పి పరమ పూజనీయ సర్సంచాలక్ మోహన్జీ భగవద్ గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు నేను ఈ డివోషనల్ నరేటివ్స్ ఇప్పుడు ఏవైతే ఉంటాయో ప్రతిసారి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు లాస్ట్ టైం అప్పుడు హైదరాబాద్ వచ్చి వరదలప్పుడు వస్తే ఆ సెక్రటేరియట్ అప్పుడప్పుడే కొత్తగా కట్టిర్రు, అది పోతే
ఆ వరదల గురించి మాట్లాడేది పోయి బండి సంజయ్ గారు ఏమాడి ఈ గుంబజులు గులగొడతానన్నాడు. ఈ గుడులు గుంబజులు శవాలు శివాలు ఎన్ని రోజులు నడిపిస్తావు? ఇవాళ నేనేం అడుగుతున్నానంటే బండి సంజయ్ గారికి నిజంగానే ఏదైనా పొలిటికల్ ఛాలెంజ్ వచ్చిందా? అందుకే ఈ భజన బృందాన్ని యాక్టివేట్ చేసిండ్రా? మీకు తెలిసి చేస్తుండ్రా తెలియక చేస్తుండ్రా? మీ పొజిషన్ ఏమైనా ఇన్సెక్యూరిటీ కారణమైందా? లేదా అంతర్గతంగా కాంపిటీషన్ పెరిగిందా? ఆర్గనైజేషనల్ ప్రెషర్ మీ మీద ఏమన్నా వచ్చిందా? ఈ కంప్లీట్గా మీరు లాయాలిటీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకసారి పాట పాడతారు, పాట పాడుర్రి, మంచిదే, పాటకాడికి మంచిగానే ఉంటుంది. అంతేగాని ఈ ఆట ఏందన్నా నాకు అర్థం కాదు. ఈ ఆటల తపస్వికి తలవంపులు వస్తాయి. కాంగ్రెస్ వాడు మాట్లాడతాడు గుడి కడతా అని, అన్ని ప్రాంతీయ పార్టీలు మాట్లాడతాయి. రేపు కరెక్టా కదా? మనము లీడర్లని రెస్పెక్ట్ చేస్తాం, అంతేగాని గుడ్డి భజన మాత్రం చెయ్యొద్దు అని చెప్పి మాట్లాడతాం. పాలిటిక్స్లో ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి. అందులో ఆ ఈక్వేషన్స్లో డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ అండ్ అన్నిటికంటే కీలకం నేషనల్ సెక్యూరిటీ అనే ముద్దా మీద నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అనే భారతీయుడిని భారత ప్రధాని చెయ్యాలా, చేస్తాం, చేస్తూనే ఉంటాం. అబ్కీ బార్ మోదీ సర్కార్తో మొదలైన ఆట అబ్కీ బార్, ఇస్ బార్, పిచ్లీ బార్, అగలీ బార్, బార్ బార్, హర్ బార్ ఈడి దాకా తీసుకోబోతున్నాడు అని అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ది అపోజిషన్ ఈజ్ వీక్. నో, మై ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. అంతెందుకు ఒకటే మాట చెప్తున్నా, తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలు ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారికి గుడి కట్టాలని చెప్పి ఎవరు అనలేదే. కరెక్టా రాంగ్? మళ్ళా సంఘ కార్యాలయంలో కూడా ఏమన్నా గుళ్ళు కట్టిర్రా పెద్ద మనుషులకు? ఇంకొక విషయం ఇలా ఇది డిస్క్లోజ్ చేస్తున్నా అన్న, ఎవరో డిస్కస్ చేసిరట, ఇంకెన్ని రోజులు ఉంటాడు మోదీ, రిటైర్ కాడా మోదీ, పక్కకు జరగడా మోదీ అని చెప్పి మాట్లాడిన మాటలు కొంతమంది, వాళ్ళు మనోళ్ళ బయటోళ్ళ పక్కకు పెడదాం, మనోళ్ళు అయితే దానంత దరిద్రం ఏది ఉండదు. ఇది ఎట్లుంటుందంటే నోటితో పొగిడి నొసొల్తో ఎక్కిరించినట్టుంటుంది. కరెక్టా రాంగా? ఆ మోడీ భారత్ని అభివృద్ధి పదంలో నడిపించే జోడీ. కరెక్టా రాంగా? మోడీ ఈజ్ మోడీ బికాస్ ఆఫ్ హిజ్ ఎగ్జిక్యూషన్ అనే మాట మాట్లాడితే మోదీ అనే ఈ వ్యక్తి మోదీ ఎందుకు అయింది తెలుసా? రాజధర్మ వైపు అడుగులేసిండు కాబట్టి. బండి అనే ఈ వ్యక్తి బండి లెక్క ఎందుకున్నాడు చెప్పాలనా? రాజభక్తి వైపు ఈయన అడుగులేసిండు కాబట్టి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? మేమేమన్నా తప్పు మాట్లాడితే ఉత్కారేయండి ఫ్రెండ్స్, బట్ లాజిక్ చెప్పురి. నాకు నేను ఇష్టపడతా, ప్రాణం ఇస్తా. నేను ఎన్నో చెప్పి, నేను విమర్శించినా నా ఏలా కమలం మీదనే గుద్దుతుంది అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పిన. క్యూకి కమల్ హే నేనేవ్వండి రా నాయన ఆయన గురించి చెప్పేది. ఆయన గురించి మాట్లాడేందుకు మేబీ ₹1 మా ఛానల్కి కూడా వస్తున్నది వచ్చాలని అనుకోవచ్చు, మాకు కూడా ఇజ్జత్ ఉన్నదని అనుకోవచ్చు. అసుంటి వ్యక్తిని ఆదరిస్తాం, మనసుల అభినందిస్తాం, ఆ అనుభూతి 10 మందికి తెలియజేస్తాం. గుడి కడతారా నాయన మీరు? అది ఏంది? అది మీరు చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.